హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ స్టైల్లో దహీ ఆలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దహీ ఆలు మనం చపాతీ, పూరి, రైస్ దేంట్లో తిన్నా గానీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేసేయండి. నేనైతే ఈ కర్రీకి బేబీ ఆలూసే ప్రిఫర్ చేస్తానండి. ఇవైతే చాలా బాగుంటాయి. లేదంటే మీరు పెద్ద ఆలూస్ అయినా తీసుకోవచ్చు. ముందుగా 1 kg ఆలు తీసుకొని ఇలాగా 80% కుక్ అయ్యేంత వరకు వాటిని బాయిల్ చేసుకోవాలి. ఆలు సైజ్ ఎంత చిన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న ఆలు మొత్తం వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఆలూని అన్ని సైడ్స్ తిప్పుకుంటూ బాగా రోస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఈ సాల్ట్ ఇంకా మిరియాల పొడి ఆలూకి మొత్తం పట్టేలాగా ఇంకొంచెం సేపు రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందాం. ఆనియన్ ఇలా కొంచెం పింక్ కలర్ లోకి వచ్చేటప్పటికి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటుగా రోస్ట్ అయితే ఆనియన్స్ ఇంకా బాగా టేస్ట్ వస్తాయండి. ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే చిటికెడంతా పసుపు, ఇంకా నిలువుగా స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఇంకొంచెం సేపు రోస్ట్ చేసుకుందాం. మనం యూజ్ చేస్తున్న ఈ మసాలాలు, అలాగే మిరియాల పొడి ఇంకా మిర్చి వేసాం కదండి, ఈ కారం ఘాటు సరిపోతుంది. లేదు ఇంకొంచెం స్పైస్గా తినాలి అనుకునే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం కలర్ని కూడా ఇస్తుంది మనకి కర్రీలో. ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ నుంచి తీసిన టొమాటో ప్యూరీ కూడా వేసి గ్రేవీలోంచి ఆయిల్ కొంచెం బయటకు వచ్చేంత వరకు కొంచెం సేపు మగ్గించుకోవాలి. చూసారు కదండి, గ్రేవీలోంచి ఇలా ఆయిల్ వచ్చిందంటే మనకి టమోటో బాగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పొటాటో ఉన్నాయి కదండి, అవి కూడా వేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. ఇలాగా మసాలా మొత్తం ఆలూకి పట్టేంత వరకు మనం చక్కగా మగ్గిచ్చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కమ్మటి పెరుగు 1 కప్ తీసుకొని అది బాగా చిలికిన తర్వాత ఇలాగా కర్రీలో వేసి ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మర్చిపోకండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం పెరుగు వేసి కలపాలి. మనం కలుపుకునే దాన్ని బట్టే మనకి కర్రీ టేస్ట్ అనేది వస్తుంది.
ఈ కర్రీలోకి అయితే మనం ఖచ్చితంగా ఫ్రెష్గా ఉన్న పెరుగే తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పుల్లటి పెరుగు అయితే కొంచెం టేస్ట్ బాగోదు అండ్ మనకి ఈవినింగ్ వరకు కర్రీ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్రెష్ పెరుగే తీసుకోండి ఖచ్చితంగా. పెరుగు చక్కగా కలిపేసుకున్నాం కదండి కర్రీలో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కొంచెం పంజాబీ టచ్ అయితే ఇవ్వాలి కాబట్టి నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. కానీ కసూరి మేతి యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు మనం లో ఫ్లేమ్లో ఈ కర్రీని బాగా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇలాగా మనకి కర్రీలో నుంచి ఆయిల్ వచ్చేంత వరకు మనం చక్కగా కుక్ చేసుకోవాలి. నాకైతే లో ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే పట్టిందండి. ఇప్పుడు చివరిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, కర్రీ కలర్, టెక్స్చర్ అలాగే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. చపాతీలోకి అయితే ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. లేదంటే మనం వెజిటేబుల్ పులావ్స్ అలా ఎలా చేసుకున్నా కానీ రైస్లో, ప్లెయిన్ రైస్లోకైనా కానీ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. అండ్ ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీక్కి 3 videos అన్న పోస్ట్ చేయడానికి మేము చాలా ట్రై చేస్తున్నామండి. దానికి మీ సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా కావాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.